డీటెయిల్స్ చూద్దాం. జార్ఖండ్లో భద్రతా బలగాలు కీలక విజయాన్ని సాధించాయి. కోటి రివార్డు ప్రకటించిన అగ్రశ్రేణి మావోయిస్టు నాయకుడు మిజిర్ బెస్రాను అరెస్ట్ చేశాయి. జార్ఖండ్లోని గిరిడిహర్ చెందినటువంటి మిజిర్ బెస్రా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించిన అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ అరెస్టు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో కీలక మలుపుగా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు 16 మంది మావోయిస్టుల పోలీసులు ఎదుట లొంగిపోయిన పరిస్థితి. మరిన్ని వివరాల్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు జార్ఖండ్ లో కోటి రూపాయల రివార్డు ఉన్నటువంటి అగ్రశ్రేణి మావోయిస్ట్ మిజిర్ బెస్రా అరెస్ట్ అన్నది చాలా కీలకమైనటువంటిది. దాదాపు గత కొన్ని రోజుల నుంచి జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అనేక ప్రాంతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వము కొరడా చూపిస్తున్నటువంటిది. దాదాపు మావోయిస్టులు ఏడువైతే ఆపరేషన్ గా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మరొక కీలకమైనటువంటి గెలుపు అని చెప్పవచ్చు. దాదాపు ఆపరేషన్ నవజీవన్ సెకండ్ అన్నటువంటి పేరుతో జార్ఖండ్ లో కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర బలగాలకు దాదాపు నిన్నటి నుంచి కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, అనేక రివార్డులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా నిన్న ఉదయం నుంచి కూడా అటు జార్ఖండ్ పోలీసులు ఎదురుగా కూడా లొంగిపోవడం జరిగింది. నిన్న ఉదయం 16 మంది అగ్రశ్రేణి సిపిఐ మావోయిస్టు కమాండర్లు దాదాపు 30 అంటే వారి దగ్గర అనేక మావోయిస్టుకు సంబంధించినటువంటి పుస్తకాలు, వారికి సంబంధించినటువంటి డైరీస్, ఇంతకు ముందు వాళ్ళు చేసినటువంటి పని, ఎక్కడెక్కడ ఏ విధంగా వాళ్ళు పని చేసినటువంటి పూర్తి సమాచారాన్ని, మ్యాప్ రూటింగ్ అన్ని సమాచారాలతో కూడా 16 మంది ఇటు పోలీసులు ఎదురుగా నిన్న ఉదయం లొంగిపోవడం జరిగింది. వారి దగ్గర ఉండేటటువంటి 1600 గ్రానేడ్లతో సహా పూర్తి సామాగ్రిని కూడా పోలీసులకు అప్పగించడం జరిగింది. అది జరిగిన కొద్దిసేపటికి సాయంత్రము ఇటు చాలా కీలకంగా ఇటు కోటి రూపాయల రివార్డు ఉన్నటువంటి మావోయిస్టు మిజిర్ బెస్రా అరెస్ట్ అన్నది చాలా కీలకం. ఆయనతో పాటు ఆయనకు అనుచర వర్గమైనటువంటి ఇటు మోచు, తర్వాత సౌరభ్ అలియాస్ గౌరవ్, వీరిద్దరూ కూడా దాదాపు గిరిడిష్ ధన్బాద్ అన్నటువంటి వారి సరిహద్దు గ్రామాల్లో ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో వీరు ఇటు పోలీసులు ఎదుట పోలీసులు వీరిని పట్టుకోవడం జరిగింది. దాదాపు వీరికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా కొద్దిసేపట్లో పోలీసులు కూడా ప్రకటించున్నారు. దాదాపు కోటి రూపాయల రివార్డు ఉన్నటువంటిది. దాదాపు 2 దశాబ్దాలకు పైగా కూడా ఈయన మావోయిస్టు దాంట్లో పనిచేసినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి. అనేక మంది కూడా ఈయన అనుచర వర్గం కూడా ఉన్నారు. నిన్న ఉదయం 16 మంది లొంగిపోవడము, మరికొంతమంది కూడా లొంగిపోవడానికి దాదాపు బెస్రా లొంగిపోవడంతో జార్ఖండ్ చాలా మటుకు కూడా ఇటు మావోయిస్టుకు సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా లొంగిపోయిన విధంగా కూడా చూడవచ్చు. దాదాపు ఒక ఆపరేషన్ నవజీవన్ పేరిట చేస్తున్నటువంటి పోలీసులకు ఇది ఒక గొప్ప విజయం అని చెప్పవచ్చు. దాదాపు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కీలకమైనటువంటి ఆపరేషన్ పూర్తి అయింది అన్నటువంటి మాత్రం వార్తలు వస్తుంది. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.